26వ తారీఖు శనివారం ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 135వ కీర్తనలు 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. హల్లెలూయా. ఏంటండి? యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. దేవుడు నిజంగా మనకి న్యాయం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన నమ్మిన వారిని ఆయన దీవించే దేవుడుగా, అలాగే న్యాయం తీర్చే దేవుడుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మన ముందున్నటువంటి ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఆయన న్యాయం తీర్చిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టు ప్రియులారా, దానిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలంట మరి 16వ వచనం రాయబడుతుంది. నేను చదువుతాను. యెహోవాను సేవింపాలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేల్ కాలంలో మరి న్యాయాధిపతుల కాలంలో ప్రజలు చాలా కాలం అంటే మరి మోషే యెహోషువ వారి నాయకత్వం నుంచి విడిపోయిన తర్వాత కనాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వారికి నాయకుడితో పని లేకుండా పోయింది. ఆ నాయకుడు లేని సందర్భంలో వారు తమ జీవితాన్ని ఇష్టానుసారంగా చేసుకొని కొందరు అన్ని దేవతలనే అన్ని ఆచారాలను అనుసరించి అన్ని దేవతలని దేవతలుగా వాళ్ళు కొలుచుకుంటూ మరి వారి జీవితాన్ని దైవం వైపు నుంచి సజీవుడైనటువంటి జీవంగల దేవుని వైపు నుంచి మరి విగ్రహాల వైపు వారి జీవితాన్ని మలుచుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ సందర్భంలో వారంట తమ మనసుని దేవుని వైపు మళ్లించుకొని తమ స్థితిని మార్చుకొని మరి దేవుని సేవింపాలి, జీవంగల దేవుని సేవింపాలి అనేటువంటి ఉద్దేశంతో వారంట వారి మధ్య నుండి అన్య దేవతలను వారు తొలగించినప్పుడు వారి స్థితిని చూసి వారి పరిస్థితిని చూసి దేవుని ఆత్మ అంట వారి దురవస్థను చూసి సహింపలేకపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రియులారా, మనల్ని దేవుడు అన్యాయంగా వదిలేసే దేవుడు కాదు, దురవస్థలు వదిలేసే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు మన పట్ల న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా మన పట్ల దేవుడు మరి అతని న్యాయాన్ని కనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. స్తోత్రం కలను. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు నమ్ముకున్న వారిని ఎవరిని కూడా దేవుడు అన్యాయంగా విడిచిపెట్టిన దాఖలాలు కానీ అన్యాయంగా విడిచిపెట్టిన పరిస్థితులు కానీ ఎక్కడ కూడా మనకి కనబడవని చెప్పేసి ఒక దైవజనుడిగా మరి ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా అన్యాయం కలిగింది మాకు, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు న్యాయం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరి అలాగే మరొక మాట కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు రాయబడుతున్నాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం మాటలు రాయబడుతున్నాయి. ఏంటంటే, యెరూషలేమును నాశనం చేయుటకు దేవుడు ఒక దూతను పంపెను. చాలా మరి దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేల్ ప్రజల మీద రగులుకున్నప్పుడు దేవుని యొక్క పరిస్థితుల మధ్యలో మరి దేవుడు తన సన్నిధిని ఇశ్రాయేల్ ప్రజలకు దూరంగా పెట్టి మరి ఒక దూతని నాశనం చేయడానికి, నిర్మూలన చేయడానికి వారి మధ్యలో పంపగా యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం పొంది నాశనం చేయ దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవేగా ఆ దూత యెబూసీయుడైన వర్ణాను కళ్ళం యొద్ద నిలుచుని రాయబడి. అంటే దేవుని యొక్క ఉగ్రత కూడా ఎక్కువసేపు మనుషుల మీద ఉంటే దేవుడు సహించుకోలేడు. అలాంటిది మరి దేవుడు ఎలా తన ప్రజలకి న్యాయం తీర్చుకుని ఉంటాడు అనుకుంటున్నాం మనం? ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడండి. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట, ఆయన ఉగ్రత నిమిషం మాత్రమే ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి మరొక భాగం మనం గమనించినట్టుగా ప్రియులారా, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం కనుక చూసుకున్నట్లు ఒకసారి కీర్తనల గ్రంథము కీర్తనలు 7వ అధ్యాయము 8వ వచనం కనుక ఒకసారి చూసినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 7 ఒకసారి చదువుదాము. దానిలో మరి చక్కగా ఆయన దేవుని యొక్క సన్నిధిలో రాయబడిన మాట కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, చాలా అద్భుతంగా, అంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు అని. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో న్యాయము తీర్చును అని చెప్పేసి అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. అంటే ఆయన జనములకు తీర్పు తీర్చేవాడు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని ప్రజలు గ్రహించేటువంటి స్థితి మనకు కలుగుతాను ప్రియులారా. అన్యాయం చేసే దేవుడు కదా ఆయన. మరి మన నీతిని బట్టి యథార్థతను బట్టి మన విషయంలో ఆయన మనకి న్యాయం తీర్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మరి దేవుడు న్యాయం తీర్చాలి, మనం కూడా న్యాయం జరగాలంటే మనం కూడా మరి రెండు అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏంటంటే
ఒకటి నీతి, మరొకటి యథార్థత. ఈ నీతి యథార్థతను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రియులారా, అప్పుడు దేవుడు మన పక్షంగా తన కార్యాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడని ప్రజలు గ్రహిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయనే ఒకరు హెచ్చించేవాడు, ఆయన ఒకరు తగ్గించేవాడు అని చెప్పేసి ప్రియులారా దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తన ఉగ్రత విషయంలోనే, కోపం విషయంలోనే మరి అణచుకొని తన ఉద్దేశాన్ని, నిర్ణయాన్ని మార్చుకున్న దేవుడు మన పట్ల ఆ శాపం కానీ, ఉగ్రత కానీ, శోధన కానీ నిలిచి ఉంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో ఏదైనా పరిస్థితుల మధ్యలో నీకు అన్యాయం జరిగి బాధ దుఃఖంలో ఉన్నవేమో, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితం నిన్ను జోక్యం చేసుకొని, నిన్ను జ్ఞాపకం చేసుకొని, ఆకాశమందున్న దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడకు దేవుడు నీకు న్యాయం తీర్చును గాక. ఉదయకాల సమయంలో ఆయన గొప్ప మేలుతో నువ్వు తృప్తిపరచును గాక. ఈ మాటలు వింటున్న నీకు దేవుడు ఓదార్పునిచ్చును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ఎవరైతే మీ మాటలు వింటున్నారో ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో అటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన, మరి మీరు తప్పకుండా ప్రజలకి న్యాయం తీర్చే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది కనుక నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డలు, వాక్యం చూస్తున్న బిడ్డలు ఏదైనా పరిస్థితుల మధ్యలో నాయన మరి ప్రభువా, మరి అన్యాయానికి గురై, బాధ గురై, దుఃఖ గురై ఉంటే ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించి న్యాయం జరిగించమని ప్రభువా, మీరే నీ కృపని ప్రభువా నీ బిడ్డలకు తోడుగా ఉంచమని తండ్రి ఆదరించమని, బలపరచమని, నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువా ఉత్తేజపరచమని, ప్రభువా హృదయానికి సంతోషం నెమ్మది కలిగించేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.